గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు జియోగ్రఫీ క్లాస్. మనం జియోగ్రఫీలో ల్యాండ్ ఫామ్స్ చూస్తున్నాం కదండి. భూమిపైన ప్రధానమైనటువంటి భూస్వరూపాలు చూస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అనుకున్నాం. ప్రైమరీ అంటే కాంటినెంట్స్ అండ్ ఓషన్స్, వాటి గురించి చూసాం. సెకండరీలో మౌంటైన్స్ చూసాం. లాస్ట్ క్లాస్లో ప్లాట్యూస్ చూసాం. సో ఈరోజు క్లాస్లో మనం ప్లెయిన్స్ అనే టాపిక్ చూద్దాం. మీరు షెడ్యూల్ అంటే టైం టేబుల్కి సంబంధించి, అదేవిధంగా మనకి బుక్స్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ప్రిపరేషన్ మెథడ్ అంటే ప్రస్తుతం అయితే ఆర్ఆర్బికి సంబంధించి ఇది పెట్టడం జరిగింది. త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 1 అన్నీ పెట్టడం జరుగుతుంటుంది. కాబట్టి వీటన్నిటి కోసం మనకి ఎక్స్క్లూజివ్లీ వెబ్సైట్ ఉందండి. అక్కడ మీరు రిఫర్ చేయగలుగుతారు. GJPtelugu.com అని, GJPtelugu.com. మీరు అక్కడ చూసినట్లయితే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందండి. మీకు అన్ని సందేహాలు తీరిపోతాయి. అంటే టైం టేబుల్ ఏంటి అని చాలామందికి ఉంటున్నది క్వైరీ. నెక్స్ట్ క్లాస్ ఏంటి, ఏం టాపిక్, రేపు ఏం క్లాస్ ఉండబోతుంది, ఏ టైంలో ఉండబోతుంది, ఏ టాపిక్ పైన ఉండబోతుంది, వీటన్నిటికీ సమాధానాలు మనకి వెబ్సైట్లో దొరుకుతాయండి. సో డైలీ వెబ్సైట్ని రిఫర్ చేస్తుండండి. మీ ఉన్న క్వైరీస్ క్లియర్ అయిపోతాయి. బుక్స్కి సంబంధించి కూడా పెట్టడం జరిగింది ఇండివిజువల్ సబ్జెక్ట్గా. సో ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి. మనం క్లాస్ టాపిక్ మనం స్టార్ట్ చేసేసినట్లయితే అందరూ వచ్చేసినట్లుగా అండి. అటెండెన్స్ వేసేసాను అంటున్నారు నవీన్ గారు. వెరీ గుడ్ అండి. మనకి అది ఒక బయోమెట్రిక్ లాగా పెట్టేసుకోండి. సో దట్ మనకి యూట్యూబ్ ఏంటి అంటే జనరల్గా ఎన్ని మనకి లైక్స్ స్టార్టింగ్లో లైవ్ వీడియోలో ఉంటే అంత ఎక్కువ మందికి మన సబ్స్క్రైబర్స్కి వరకు నోటిఫికేషన్ పంపుతుంది అనమాట. ఎందుకంటే యూట్యూబ్ తక్కువ మందికి నోటిఫికేషన్ పంపుతుంటుంది కాబట్టి ఏ వీడియోస్కి అయితే జనరల్గా ముఖ్యంగా లైవ్ వీడియోస్కి స్టార్టింగ్లోనే ఎక్కువ లైక్స్ ఉంటే ఎక్కువ మందికి యూట్యూబ్ నోటిఫికేషన్ ఇస్తుంటుంది. కాబట్టి ఎవరు మిస్ అవ్వరు అనమాట. మనకి టెలిగ్రామ్ లింక్ అంటున్నారు రవికుమార్ గారు. మనకి టెలిగ్రామ్లో సెర్చ్లో గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అని సెర్చ్ చేయండి, మనకు అక్కడ ఉంటుంది రవికుమార్ గారు టెలిగ్రామ్ లింక్. సుమన్ గారు బుక్స్ అంటున్నారు. మనకు అదేనండి, బుక్స్ అంతా ఈ వెబ్సైట్లో చెప్పడం జరిగింది. మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ వెబ్సైట్కి వెళ్ళండి, ఒక ఐడియా వస్తుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దామండి. ప్రస్తుతం మనం జియోగ్రఫీలో బ్రీఫ్గా మనం ఏం చూసుకున్నాం ఇప్పుడు వరకు అనుకున్నట్లయితే ల్యాండ్ ఫామ్స్ అనేవి చూసుకున్నాము. భూస్వరూపాలు, ల్యాండ్ ఫామ్స్. ల్యాండ్ ఫామ్స్లో మనం ప్రైమరీ అనుకున్నాము, నెక్స్ట్ సెకండరీ అనుకున్నాము. అంటే ప్రథమ భూస్వరూపాలు, ద్వితీయ భూస్వరూపాలు, తృతీయ భూస్వరూపాలు అనుకున్నాం కదండి. అందులో భాగంగా మనం ఆల్రెడీ ప్రైమరీ అంటే కాంటినెంట్స్, ఖండాలు మరియు మహాసముద్రాలు, ఓషన్స్ కంప్లీట్ చేసేసాం. సెకండరీలో మనకి మౌంటైన్స్ వస్తాయి, పర్వతాలు కంప్లీట్ చేసాం. ప్లాట్యూస్ వస్తాయి, పీఠభూములు కంప్లీట్ చేసాం. ఈరోజు మనము ప్లెయిన్స్ అనే టాపిక్కి వెళ్ళాలన్నమాట. మైదానాలు అంటాం తెలుగులో, మైదానాలు. సో ఈ టాపిక్ చూద్దాం. ఇది మనం కంప్లీట్ చేస్తే ఈరోజు మనకి సెకండరీ ల్యాండ్ ఫామ్స్ అయిపోయినట్టు. నెక్స్ట్ మనం టెర్షియరీ ల్యాండ్ ఫామ్స్కి వెళ్ళచ్చు. ఓకే కదండి. నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాం. క్లాస్ మనకి ఏంటి అంటే ప్లెయిన్స్ అనమాట. ప్రస్తుతం టాపిక్ పేరు ఏంటంటే ప్లెయిన్స్, మైదానాలు అంటాం తెలుగులో. మైదానాలు. గ్రూప్ 1, 2 రేంజ్లో చెప్పండి సార్ అని సునీల్ కుమార్ గారు అంటున్నారు. మనం చెప్పేది అదేనండి. ఇప్పుడు మీరు ఏ కాంపిటేటివ్ కోచింగ్లో తీసుకున్నా, ఎవరికి తీసుకున్నా, ఇన్ఫ్యాక్ట్ చాలా కోచింగ్స్లో మనకి ల్యాండ్ ఫామ్స్ కూడా చెప్పరు. సో ఇది మనం చూస్తుంది ఆల్మోస్ట్ రైట్ ఫ్రమ్ సివిల్స్ టు ఎవ్రీ ఎగ్జామినేషన్ ఉపయోగపడేటట్టే. అయితే ప్రాక్టికల్గా జనరల్ స్టడీస్ అంటే ఒక మహాసముద్రం, ఓషన్ లాంటిది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఒక్కొక్క దాని గురించి క్లియర్గా చూసుకొని వెళ్తే మనకి 15 సంవత్సరాలు పడుతుందండి కోచింగ్ జనరల్ స్టడీస్ మనం వాస్తవంగా మాట్లాడుకుంటే. కాబట్టి అది ప్రాక్టికల్ కాదు. ప్రాక్టికల్ ఏంటి అంటే మనం ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ వేటిపైన స్ట్రెస్ చేయాలి, ఎట్లా మనం చదవాలి అనే ఐడియా కోసమే అనమాట కోచింగ్. సో మనం చూస్తుంది ఆల్రెడీ గ్రూప్ 1, 2 సివిల్స్ ఆ రేంజ్లోనే చూస్తున్నామండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చూస్తున్నాం, నో డౌట్ అబౌట్ దట్. కాకపోతే ఎప్పుడన్నా
మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అది మీరు చదివే దాన్ని బట్టి ఉంటుందండి. యూ షుడ్ గేర్ అనమాట. మీరు గేర్ వేసుకోవాలి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలో ఏ దానికన్నా ఫండమెంటల్ కోచింగ్ ఇంతే ఉంటుంది మనకి. గేర్ మీరు వేసుకోవాలి. అది సమ్మన్ సునీల్ కుమార్ గారు అడిగారు. ఇప్పుడు మనకి ప్లెయిన్స్ మైదానాల గురించి చూద్దాం. అసలు ప్లెయిన్స్ అంటే ఏంటి? మనం ఏమనుకున్నాము జనరల్గా భూమిపైన ఎత్తుగా ఉండే ప్రాంతాలు, దాదాపుగా 900 మీటర్లు ఎత్తుగా ఉండి శిఖర భాగంలో చాలా తక్కువ విస్తీర్ణం కలిగి ఉంటే దాన్ని మనం పర్వతం అనుకున్నాం. అదే ఎత్తుగా కొంత 300 మీటర్లు దాటి దాదాపుగా 300 మీటర్ల ఎత్తుతో ఉండి పైన విశాలంగా ఉంటే పైన ఏరియా అనేది ఫ్లాట్గా విస్తారంగా ఉంటే ఇక్కడేమో చాలా నేరోగా ఉండాలి, ఇక్కడ చాలా ఎక్కువగా ఉండాలి. దీన్ని మనం ప్లాట్యూ పీఠభూమి అనుకున్నాము. మనకి ఒకవేళ ఆల్మోస్ట్ ఒక సమతలంగా అంటే ఒక లెవెల్గా ఉందనుకోండి ల్యాండ్, దాన్నే మనం మైదానం అంటాము, దాన్నే మనము ప్లెయిన్ అంటాము. సో చిన్న చిన్న ఎత్తు దిగుడులు ఉంటాయండి దీంట్లో. ప్లెయిన్ అంటే కంప్లీట్గా ఫ్లాట్గా ఇట్లా మనకి ఫ్లాట్ సర్ఫేస్ అని కాదు, చిన్న ఎత్తు దిగుడులు ఉంటాయి. కాకపోతే మనకి ప్రధానంగా ఇటువంటి ఫీచర్స్ ఉండవు అనమాట. దాదాపుగా సముద్ర మట్టం నుంచి ఒక 150 మీటర్ల ఎత్తు వరకు ఉండొచ్చు, ఉంటే అక్కడక్కడ. కాకపోతే జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఇవి సమతలంగా ఉంటాయి. కాబట్టి మనకి డెఫినేషన్ మనం చూసుకున్నట్లయితే ప్లెయిన్స్కి ఏమని చూసుకోవచ్చు? సీ లెవెల్, మీన్ సీ లెవెల్ అంటే మనకి సముద్ర మట్టానికి సమతలంగా కానీ కొద్దిగా ఎత్తు కూడా ఉండొచ్చు, కొద్దిగా ఎత్తుగా కానీ. ఎత్తుగా అంటే ఎంత? దాదాపుగా ఒక 150 మీటర్లు అనుకోండి ఉన్న విశాలమైన పల్లపు ప్రాంతాలను మనము మైదానాలు అంటాము, ప్లెయిన్స్ అని అంటాము, మైదానాలు అని అంటాము. క్లాస్ మళ్ళీ వినాలి అంటే ఎక్కడ చూడాలి అంటున్నారు రవితేజ గారు? మన ఛానల్లోనే వీడియోస్లో మీకు క్లియర్గా క్లాస్ 25, 26 అట్లా నెంబర్స్ వేసి ఉంటుంది. ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, మీరు అక్కడ చూడొచ్చు. రవితేజ గారు అడిగారు ఎక్కడ చూడాలి అంటే మన ఛానల్లోనే వీడియో సెక్షన్లో ఉంటుంది. కాబట్టి ప్లెయిన్స్ డెఫినేషన్ అనేది అయితే మనం చూసాము. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఒకటి ఏంటి అంటే ఎగ్జామ్స్లో రిపీటెడ్గా ఈ క్వశ్చన్ అడిగే ఛానల్ ఉంటుంది అండ్ ఈ క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ ఏంటి అంటే మనము ఏ భూస్వరూపాలని ఏ భూస్వరూపాలని మనము నాగరికతలకు ఊయలలు అని పిలుస్తాము. విచ్ ల్యాండ్ ఫామ్స్ ఆర్ కాల్డ్ యాస్? ఏ భూస్వరూపాలని నాగరికతలకు ఊయలలు అంటే ఇంగ్లీష్లో మనము క్రాడల్స్ ఆఫ్ సివిలైజేషన్, క్రాడల్ అంటే ఉయ్యాల, క్రాడల్స్ ఆఫ్ సివిలైజేషన్ అని అంటాము అని అడుగుతాడు ప్రశ్న. క్రాడల్స్ ఆఫ్ సివిలైజేషన్ అంటే ఏంటి? నాగరికతలకు ఊయలలు. మనం ఏమని చెప్పాలి ఈ ప్రశ్నకి అంటే ప్లెయిన్స్ అని చెప్పాలండి. ఎందుకు అంటే మనకి జనరల్గా సివిలైజేషన్స్ అంటే ఏంటి? నాగరికతలు. మనకి ముఖ్యంగా చూసుకున్న మనకి నాగరికతలు అంటే పెద్దగా మనకు బాగా ప్రసిద్ధిగాంచిన నాగరికతలు ఏంటి? ఇండస్ సివిలైజేషన్, సింధు నాగరికత, ఈజిప్ట్ సివిలైజేషన్, ఈజిప్ట్ నాగరికత, మెసపటోమియా సివిలైజేషన్, మెసపటోమియా నాగరికత, మరియు చైనీస్ సివిలైజేషన్, చైనా నాగరికత. ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ ఎక్కడ ఏర్పడ్డాయండి? ఒక నదీ లోయ ప్రాంతాల్లో ఏర్పడ్డాయి. అంటే రివర్స్ ఉంటాయి కదంటే ఆ రివర్స్ చేసే మైదాన ప్రాంతాలు, రివర్ ప్లెయిన్స్లో, నదీ మైదాన ప్రాంతాల్లో ఏర్పడ్డాయి అన్నమాట. ఇవన్నీ నాగరికతలు నదీ మైదాన ప్రాంతాల్లో ఏర్పడ్డాయి. మరి అందుకనే ప్రధానమైన నాగరికతలు అన్నీ నదీ మైదాన ప్రాంతంలోనే ఏర్పడతాయి. కాబట్టి మనకి మైదానాలని, ప్లెయిన్స్ని క్రాడల్స్ ఆఫ్ సివిలైజేషన్, నాగరికతలకు ఊయలలు అని పిలుస్తాము. సో ఆన్సర్ ఏంటి అంటే ప్లెయిన్స్ అండి. ఈ ప్రశ్న మీకు ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఏమిస్తాడు?
మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్ ఏవో ఇస్తాడు. సో మీరు ప్లెయిన్స్ అని ఆన్సర్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నాగరికతలకు ఊయలలు, ఇది ఎట్లా వచ్చింది కాబట్టి మనకి వీటిపైన కూడా ప్రశ్న అడుగుతాడు. సో దీని గురించి నేను మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ ఏముంటాయని. ఇక్కడ మీరు చూసినట్లయితే వరల్డ్ మ్యాప్లో మనకి సింధు నదికి సంబంధించి ఉండే నాగరికత సింధు నాగరికత అంటాం. అదేవిధంగా ఈజిప్ట్ నాగరికత ఏ నది మైదాన ప్రాంతంలో ఏర్పడింది అంటే నైల్ మైదాన ప్రాంతంలో ఏర్పడింది. నదీ మైదాన ప్రాంతంలో. మనకి మెసపటోమియా సివిలైజేషన్ నుండి ఇవన్నీ సమకాలీన నాగరికతలండి. మెసపటోమియా సివిలైజేషన్ చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా అక్కడ టిగ్రిస్ మరియు యుఫ్రేట్స్ ఆ నది మైదాన ప్రాంతాల్లో ఏర్పడింది. చైనా చూసుకుంటే హువాంగ్హో వ్యాలీ అంటే హువాంగ్హో నది మైదాన ప్రాంతం, నది లోయ ప్రాంతం. ఆ లోయ మైదానంగా ఉంటుందండి. ఆ లోయ మైదానంగా ఉంటుంది. సో మనం రివర్ వ్యాలీ ఆర్ రివర్ ప్లెయిన్ సివిలైజేషన్ అని అనొచ్చు. సో ఇవి ప్రధానమైనటువంటి నాగరికతలు అన్నీ మనకి నదీ మైదాన ప్రాంతాల్లో ఏర్పడ్డాయి కాబట్టి నదులను నాగరికతలకు ఊయలలు అని అంటాము. హువాంగ్హో అంటే ఇది ఒక నది అండి. హువాంగ్హోనే ఇంకొక పేరుతో పిలుస్తారు. ఎవరైనా చెప్పండి ఏమంటారు? హువాంగ్హో ఆల్సో నోన్ యాజ్ అంటే దీనికి ఇంకొక పేరు ఉంటుంది. ఏంటది ఎవరైనా చెప్తారా? మనకి చైనాలో ఉంటుందండి హువాంగ్హో రివర్. ఈ రివర్ మనం చూస్తే పసుపు కలర్లో ఉంటుందన్నమాట, ఎల్లో కలర్గా ఉంటుంది. ఎందుకు అంటే చాలా మట్టి నది తీసుకొని వెళ్తుంది అది ప్రవహిస్తున్నప్పుడు. దాంతో మనకు చూసినప్పుడు పసుపు రంగంలో ఆ నది కనబడుతుంది కాబట్టి దాన్ని మనము పసుపు నది, ఎల్లో రివర్ అని కూడా అంటాం అన్నమాట. సో హువాంగ్హో రివర్ని ఎల్లో రివర్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఇది మనకి మైదాన ప్రాంతాలు ఎట్లా చూసాం కాబట్టి దానికి సంబంధించి దుఃఖదాయిని అంటున్నారు ప్రకాష్ గారు. అవునండి, చైనాకి దీన్ని దుఃఖదాయిని అంటారు. సారో ఆఫ్ చైనా అంటారు ఈ రివర్ని, ఎందుకంటే వరదలు తీసుకొస్తుంది రివర్. సారో ఆఫ్ చైనా, సమ్వన్ టోల్డ్, భాను ప్రకాష్ గారు సారో ఆఫ్ చైనా అని రిఫర్ చేస్తారు ఎందుకంటే వరదలు తీసుకొస్తుంది. చైనా యొక్క దుఃఖదాయిని అంటాం. కాబట్టి మనకి ఇవి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రశ్న అడిగితే కావాల్సిన మీకేంటి పాయింట్స్ అంటే ఇవన్నీ అనమాట. కాబట్టి ఇండస్ అంటే సింధు రివర్, ఇండస్ రివర్. ఈజిప్ట్ అంటే నైల్ రివర్. టిగ్రిస్, యూఫ్రేట్స్ మెసపటోమియా అంటే, అదేవిధంగా చైనా అంటే హువాంగ్హో రివర్. నెక్స్ట్ మనకి మైదానాల గురించి చూసుకున్నట్లయితే మైదానాలలో నదులు నెమ్మదిగా ప్రవహిస్తాయి కదండి. ఎందుకు? ఇప్పుడు పర్వతాలు ఉన్నాయనుకోండి, ఇక్కడ నుంచి నది వాలు ఉండడం వల్ల, స్లోప్ ఉండడం వల్ల చాలా వేగంగా ఫాస్ట్గా ప్రవహిస్తాయి. అదే మైదాన ప్రాంతాలు చూసుకున్నట్లయితే దాదాపుగా ఫ్లాట్గా ఉంటాయి కాబట్టి అక్కడ ప్రవహిస్తున్న నదులు మెల్లగా ప్రవహిస్తుంటాయి. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి అంటే మైదానాలలో నదులు, రివర్స్ మెల్లగా ప్రవహిస్తుంటాయి, స్లో మూమెంట్ ఉంటుంది. దీనివల్ల ఏంటి లాభం అంటే ఎప్పుడైతే నదులు నెమ్మదిగా ప్రవహిస్తుంటాయో అక్కడ జల రవాణా అనేది సాధ్యమవుతుంది. సో అక్కడ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది పాసిబుల్ అవుతుంది. రివర్ ఫాస్ట్గా వెళ్ళే దగ్గర ఎప్పుడు జల రవాణా పాసిబుల్ అవ్వదండి, సాధ్యం అవ్వదు. ఎప్పుడైతే నదుల యొక్క ప్రవాహం నెమ్మదిగా ఉంటుందో అక్కడే జల రవాణా సాధ్యమవుతుంది. జల రవాణా కూడా ఒక ముఖ్యమైన రవాణా వ్యవస్థ అండి. మనం జనరల్గా ఇక్కడ పెద్ద ఫోకస్ చేయం కానీ చాలా ఫారిన్ కంట్రీస్లో రివర్స్ అవన్నీ మనకి ఎక్కడైతే మైదాన ప్రాంతంలో నదులు వెళ్తుంటాయో అక్కడ చాలా ఇంపార్టెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట, వాటర్ ట్రాన్స్పోర్టేషన్. కాబట్టి మైదాన ప్రాంతాల్లో ఇది ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మైదాన ప్రాంతాల గురించి నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయాలంటే కొంచెం కష్టం అండి. ఏ పంటలు పడితే ఆ పంటలు పండవు అనమాట, కొంచెం కష్టం అనమాట ఇక్కడ వ్యవసాయం చేయాలన్నా. అదే మైదాన ప్రాంతాలు చూసుకున్నారనుకోండి, పంటలు పండించాలన్నా చాలా ఈజీగా ఉంటుంది. అందుచేత మనకి మైదాన ప్రాంతాలలో ప్రజలు వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా మైదాన ప్రాంతంలో ఈజీ, పశుపోషణ కూడా బాగా అభివృద్ధిగా ఉంటుంది. వాటితో పాటు మనకి పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఎవరు ఫ్యాక్టరీ పెట్టరు కదండి, ఇక్కడ పెట్టడానికే చూస్తారు మైదాన ప్రాంతంలో. పశుపోషణ తర్వాత పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. వ్యాపార వృత్తులు బాగా ఇక్కడ జరుగుతాయి, వ్యాపారం బాగా జరుగుతుంది. ఇవన్నీ ఇక్కడ మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి.
ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంటుంది, ఈ మైదాన ప్రాంతంలో పెద్ద పెద్ద పట్టణాలు, బిగ్ సిటీస్, సో మైదాన ప్రాంతాల్లో పెద్ద పట్టణాలు వృద్ధి చెందుతాయి. ఈ పాయింట్స్ అన్ని మనకి బ్రీఫ్గా తెలియాలండి. నెక్స్ట్ మనకి చూడాల్సింది మైదాన ప్రాంతంలో టైప్స్ ఆఫ్, మనకి ప్లెయిన్స్లో టైప్స్ చూద్దామండి. ఇప్పుడు ప్లెయిన్స్ అంటే ఏంటో బ్రీఫ్గా చూసాం కాబట్టి ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ప్లెయిన్స్ చూడాలి. టైప్స్ ఆఫ్ ప్లెయిన్స్. టైప్స్ ఆఫ్ ప్లెయిన్స్లో మనకి 3 రకాలు ఉంటాయి ప్లెయిన్స్. ఫస్ట్ది ఏంటి అంటే కోస్టల్ ప్లెయిన్స్, తీర మైదానాలు. కోస్టల్ ప్లెయిన్స్, దీన్నే మనము తీర మైదానాలు అని అంటాము. రెండోది ఎరోజనల్ ప్లెయిన్స్. ఎరోజనల్ ప్లెయిన్స్, దీన్నే మనము క్రమక్షయ మైదానాలు అంటాం. పేరులోనే ఉంది, క్రమక్షయం వల్ల ఏర్పడతాయి, ఎరోజన్ వల్ల ఏర్పడతాయి ఈ ప్లెయిన్స్. క్రమక్షయ మైదానాలు. మూడోది మనకి డిపాజిషనల్ ప్లెయిన్స్. వీటినే మనము నిక్షేపిత మైదానాలు అని కూడా అంటాము. నిక్షేపిత మైదానాలు అని కూడా అంటాం. ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూద్దాం. ఫస్ట్ మనం చూడవలసింది కోస్టల్ ప్లెయిన్స్, అంటే తీర మైదానాలు. జనరల్గా మనకి భూభాగం సముద్రం కలిసే దగ్గర ప్రాంతంలో మైదాన ప్రాంతం ఉంటుంది, దీన్నే మనము తీర మైదానం అని అంటాము. సో కోస్టల్ ప్లెయిన్స్ అంటే ఏంటి అంటే సముద్రాలు చివర ఉన్న భూభాగం తీర మైదానం అని అంటాము, కోస్టల్ ప్లెయిన్స్ అంటాము. ద ప్లెయిన్స్ విచ్ ఆర్ లొకేటెడ్ నియర్ టు ది ఓషన్స్ ఆర్ సీస్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ కోస్టల్ ప్లెయిన్స్. ఎగ్జాంపుల్ ఆఫ్ కోస్టల్ ప్లెయిన్స్ మనం చూసుకున్నట్లయితే మన ఇండియాలో ఉన్నటువంటి కోస్టల్ ప్లెయిన్స్, దీన్నే మనం పశ్చిమ భాగంలో పశ్చిమ తీర ప్రాంతం అంటాము, వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్. దీన్నే మనము ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ అంటాం, తూర్పు తీర ప్రాంతము, తూర్పు తీర మైదానము. సో ఇండియాలో ఉన్నటువంటి వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ అండ్ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోస్టల్ ప్లెయిన్స్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఇరోజనల్ ప్లెయిన్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఇరోజనల్ ప్లెయిన్స్. ఇరోజనల్ ప్లెయిన్స్ అనగా అర్థం క్రమక్షయ మైదానాలు. పేరులోనే ఉంది ఇరోజన్ అన్నమాట. ఇరోజన్ అంటే ఏంటి, ఏమన్నా ఒక భూస్వరూపాలని బాహ్య శక్తులు అనగా గాలి, నీరు, వాన, మంచు ఇట్లాంటివి, స్నో, వాటర్, విండ్ అట్లాంటివి బాహ్య శక్తుల వలన క్రమక్షయం ఎరోజన్ జరిగి మైదాన ప్రాంతాలుగా ఏర్పడితే వాటిని మనం ఎరోజనల్ ప్లెయిన్స్ అని అంటాము. సో బాహ్య శక్తుల కోత కారణంగా ఎత్తైన ప్రాంతాలు శిథిలమై విశాలమైన మైదానాలుగా ఏర్పడతాయి, వీటినే మనము క్రమక్షయ మైదానాలు అంటాము. సో మనకి ప్లెయిన్స్ ఫార్మ్డ్ డ్యూ టు ఎరోజన్, వీటినే మనము ఎరోజనల్ ప్లెయిన్స్ అని అంటాము. నెక్స్ట్ మనం ఎరోజనల్ ప్లెయిన్స్కి ముఖ్యంగా చూడవలసింది ఏంటి అంటే ఇందులో కొన్ని పాయింట్స్ మనం చూసుకోవాలి. ఎరోజనల్ ప్లెయిన్స్లోనే మనకి పెనీ ప్లెయిన్స్ అని ఒక రకం ఉంటాయి అన్నమాట. కొన్నిటి గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్లో అడిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఎరోజనల్ ప్లెయిన్స్ టాపిక్ చూస్తున్నాము. ఎరోజనల్ ప్లెయిన్స్ అంటే ఎరోజన్ క్రమక్షయం వల్ల ఏర్పడిన మైదానాలు అనుకున్నాము. అందులో భాగంగా ఎరోజనల్ ప్లెయిన్స్లో భాగంగా కొన్ని టర్మ్స్ తెలియాలన్నమాట, కొన్ని పదాల యొక్క అర్థాలు మనకి తెలియాలి, ఎందుకంటే ఎగ్జామ్లో అడగచ్చు దానిని ఏమంటారు అట్లాగని చెప్పి. సో పెనీ ప్లెయిన్స్, ఫస్ట్ మనకి ఇదే పెనీ ప్లెయిన్స్ అంటే ఏంటో తెలియాలి. ఒకప్పుడు పీఠభూములు మొదలైన ఎత్తైన ప్రాంతాలు అంటే చిన్న కొండలు లేదా పీఠభూములు ఉన్నాయనుకోండి, వీటిపైన కంటిన్యూస్గా మనకి బాహ్య శక్తులు అనగా రెయిన్, వాటర్, విండ్ ఇట్లాంటివి ఏమన్నా కంటిన్యూస్గా ఈ శక్తుల కారణంగా ఇవి కాలక్రమంలో క్రమక్షయానికి గురయ్యి విశాలమైన మైదానాలుగా ఏర్పడ్డాయి అనుకోండి, వాటినే మనము పెనీ ప్లెయిన్స్ అంటాం. సో పీఠభూములు, చిన్న కొండలు మొదలైన ఎత్తైన ప్రాంతాలు, ముఖ్యంగా నదులు అండి, ముఖ్యంగా రివర్స్ యొక్క కోతకు, వీటిలో కూడా ముఖ్యంగా నదుల యొక్క కోతకు గురయ్యి కాలక్రమంలో విశాలమైన
మైదానాలుగా ఏర్పడితే వాటినే మనము పెనీ ప్లెయిన్స్ అని అంటాము. సో ఎగ్జాంపుల్ ఆఫ్ పెనీ ప్లెయిన్ ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్లెయిన్స్ ఉంటాయి కదండి, మైదాన ప్రాంతాలు. తెలంగాణ ప్లెయిన్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెనీ ప్లెయిన్స్ అనమాట. తెలంగాణ అనేది డెక్కన్ పీఠభూమిలో ఇది ఒక పీఠభూమి. ఈ పీఠభూమి పైన చిన్న చిన్నవి మనకి చాలా ఉండేవి. అయితే నదులు ప్రవహించడం వలన కాలక్రమంలో వాటిని మైదాన ప్రాంతాలుగా మార్చినాయి అన్నమాట. సో తెలంగాణ మైదానాలు మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ పెనీ ప్లెయిన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనకి హడ్సన్ బే, కెనడాలోని హడ్సన్ బే ప్లెయిన్స్ అంటాం. ఇది కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ పెనీ ప్లెయిన్సే, హడ్సన్ బే ప్లెయిన్స్. ఈ పాయింట్ ఓకే కదండి. నెక్స్ట్ రెండోది మనం చూడాల్సింది ఏంటంటే పెడీ ప్లెయిన్స్. ఇందాక చూసింది పెనీ, ఇప్పుడు చూస్తుంది పెడీ ప్లెయిన్స్ అనమాట. ఈ పదం యొక్క అర్థం కూడా తెలుసుకుంటే కాస్త బెటర్ మనకి. పెడీ ప్లెయిన్స్. ఇందాక మనకు చూసింది నార్మల్ పర్వతాలు, చిన్న కొండలు మరియు పీఠభూములు. ఇక్కడ పెడీ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఎడారి, డెజర్ట్ అనే పాయింట్ గుర్తు రావాలండి. అది గుర్తొస్తే ఇది గుర్తుండిపోతుంది. ఎందుకు అంటే పెడీ ప్లెయిన్స్ అంటే ఏంటి అంటే ఎడారి రకము శీతోష్ణస్థితి ఉన్న కొండ ప్రాంతాలు అంటే డెజర్ట్ ఏరియాస్. దీన్నే ఇంగ్లీష్లో మనము యారిడ్ ఏరియాస్ అంటాం. అంటే ఎడారి రకపు శీతోష్ణస్థితి ఉన్న ప్రాంతాలు, యారిడ్ ఏరియాస్. సో ఎడారి రకపు శీతోష్ణస్థితి ఉన్న కొండ ప్రాంతాలను వీటిపైన ముఖ్యంగా గాలి, విండ్ చేస్తున్న క్రమక్షయం వలన ఏర్పడిన మైదానాలని, కాలక్రమంలో ఏర్పడిన మైదానాలని మనము పెడీ ప్లెయిన్స్ అని అంటాము. పెడీ ప్లెయిన్స్ అని అంటాము. సో ఎడారి రకపు శీతోష్ణ స్థితి ఉన్న కొండ ప్రాంతాలలో పవనం క్రమక్షయం అంటే గాలి క్రమక్షయం వలన ఏర్పడిన మైదానాలని పెడీ ప్లెయిన్స్ అని అంటాము. ఈ పెడీ ప్లెయిన్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఎస్ అవునండి లలిత గారు, అలూవియల్ ప్లెయిన్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పెనీ ప్లెయిన్స్ అంటున్నారు. అవును రైట్ అనండి. అంటే అది యాక్చువల్లీ మనకి ఎరోజన్ కాదండి. మీకు చెప్పాలంటే ఇప్పుడు మీరు గంగా ప్లెయిన్స్ అని మాట్లాడారు అనుకోండి, అవి మనకి డిపాజిషనల్ ప్లెయిన్స్ కిందకు వస్తాయి. మనం పెనీ ప్లెయిన్స్ అంటే ఎరోజనల్గా అనుకుంటున్నాం కాబట్టి మోర్ అప్రోప్రియేట్ ఏంటంటే డిపాజిషనల్, నిక్షేప మైదానాల కింద వస్తాయి అన్నమాట అవి. తెలుగులో కూడా వీటిని ఇదే పేరుతో పిలుస్తారండి. తెలుగులో ఏమంటారు, పెనీ ప్లెయిన్, పెడీ ప్లెయిన్ అని అంటారు తెలుగులో కూడా వీటి. కాబట్టి మనకి ఎడారి రకపు శీతోష్ణస్థితి ఉన్న కొండ ప్రాంతాలలో పవన క్రమక్షయం వలన ఏర్పడిన మైదానాన్ని పెడీ ప్లెయిన్ అంటాము. పెడీ ప్లెయిన్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఏం లేదు, సింపుల్. ఇప్పుడు ఎడారి శీతోష్ణస్థితిలో ఏదైనా గాలి వల్ల పర్వతం క్రమక్షయం జరిగి ఇక్కడ ఏర్పడిన మైదానం కనుక రాళ్లతో ఉందనుకోండి, ఆ మైదానం రాళ్ళగా ఉందనుకోండి మైదానం, అప్పుడు దాన్నే మనము రాయలు కదండి, రాతి, రాయలు, ఆర్ రాక్స్, కాబట్టి రెగ్ అంటాం అనమాట. సో ఎప్పుడైతే ఎడారి ప్రాంతంలోని పవన క్రమక్షయం వలన ఏర్పడే రాతి మైదానాలను రాక్ ప్లెయిన్స్ని మనము రెగ్ అని అంటాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి జనరల్గా పెడీ ప్లెయిన్స్ అంటే ఇట్లా ఉంటాయండి. అంటే ఎడారి రకమైన శీతోష్ణస్థితిలో ఉన్న క్రమక్షయం వలన వచ్చిన మైదానాలను పెడీ ప్లెయిన్స్ అంటాం. అయితే ఇందులో ఒకవేళ రాళ్ళగా ఏర్పడింది అనుకోండి, ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పెడీ ప్లెయిన్ అంతా రాళ్ళతో ఉంది. ఎప్పుడైతే ఎడారి ప్రాంతంలోని పవన క్రమక్షయం వలన ఏర్పడే రాతి మైదానాలను రెగ్ అంటారు. మీకు కొన్ని దగ్గరలో అంటే వెస్టర్న్ కంట్రీస్లో దీనిని హమ్మడా అని కూడా అంటారండి. ఆ వర్డ్ విన్నా కొత్త వర్డ్ అనుకోకండి. రెగ్నే హమ్మడా అని కూడా కొన్ని కంట్రీస్లో పిలుస్తారు. సో రెగ్ అన్న హమ్మడా అన్న ఒకటే. రెగ్ అన్న హమ్మడా అన్న ఒకటే. నెక్స్ట్, ఒకవేళ గనక మనకి ఈ యొక్క పవన క్రమక్షయం వలన ఏర్పడిన మైదాన ప్రాంతం రాతుల్లా కాకుండా ఇసుక రూపంలో ఉన్నాయనుకోండి, ఎడారుల్లోని ఇసుక మైదానాల్లాగా వచ్చినాయనుకోండి, ఇసుక మైదానాలు, శాండ్ ప్లెయిన్స్, వాటిని మనము ఎర్గ్ అంటాం అనమాట. ఎర్గ్. సో ఇప్పుడు మనం చూస్తుంది బేసికలీ ఏంటి, ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్. ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్లో మనం రకాలు కొన్ని పదాలు నేర్చుకోవాలనుకుంటున్నాం. ఇవన్నీ రకాలు అనమాట. అందులో ఎర్గ్ అంటే ఇదండి. ఇక్కడ మనకి ఇది క్రమక్షయ మైదాన ప్రాంతం. కాకపోతే ఆ క్రమక్షయం ఏర్పడిన తర్వాత వచ్చిన మైదాన ప్రాంతం ఇసుకతో నిండి ఉంది
కాబట్టి ఎడారిలోని ఇసుక మైదానాలను మనము ఎర్గ్ అని అంటాము, ఈఆర్జీ ఎర్గ్ అంటాము. ఎగ్జాంపుల్ ఎర్గ్కి ఏంటని చెప్పుకోవచ్చు, జైసల్మేర్ మైదానాలు ఉన్నాయనుకోండి, జైసల్మేర్లోని ఈ ఎడారి మైదానాలు ఉంటాయి, అవి ఎగ్జాంపుల్ ఆఫ్ ఎర్గ్ మనకి రాజస్థాన్లోని జైసల్మేర్. నెక్స్ట్, సో ఇది మనకి పెడీ ప్లెయిన్స్, పినీ ప్లెయిన్స్, హమ్మడా లేదా రెగ్ అంటాము, ఎర్గ్ అంటాము, ఇవి తెలుసుకోండి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే మూడో రకమైన మైదాన ప్రాంతం, దాన్నే మనము నిక్షేపిత మైదానాలు అంటాం, డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్ అంటాం. డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్, నిక్షేపిత మైదానాలు, పేరులోనే ఉందండి, ఏం లేదు, సింపుల్. సో నిక్షేపిత మైదానాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డిపాజిషన్, నిక్షేపితం అంటే ఏంటండి, ఎక్కడన్నా ఒక దగ్గర క్రమక్షయం జరిగితే మరి ఆ గాలి అక్కడ ఉన్న పదార్థాలను తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర నిక్షేపితం చేయాలి కదండి. అట్లాగా గాలి తీసుకుంటూ వెళ్ళిపోదు కదా, ఏదో ఒక ప్రదేశంలో కొంత సమయం అయ్యాక ఈ బాహ్య శక్తులు, వాటర్ అవనివ్వండి, రివర్ నదులు అవనివ్వండి, పవనాలు గాలులు అవనివ్వండి, అవి నిక్షేపితం చేయాలి కదా ఎక్కడో దగ్గర. సో ఎక్కడైతే ఇవి నిక్షేపితం చేస్తాయో ఆ నిక్షేపితం చేసే ప్రాంతంలో ఒక ఏదన్నా మైదాన ప్రాంతాల్లా ఏర్పడ్డాయి అనుకోండి, వాటినే మనము నిక్షేపిత మైదానాలు అంటాము. కాబట్టి బాహ్య శక్తిలో నిక్షేపితం వలన ఏర్పడిన మైదానాలని నిక్షేపిత మైదానాలు అంటాము. ఏవైతే ఎరోషన్ ఏజెంట్స్ ఉంటాయో అవి డిపాజిషన్ చేయడం వల్ల ఫార్మ్ అయినటువంటి ప్లెయిన్స్ని మనము డిపాజిషనల్ ప్లెయిన్స్ అని అంటాము. ఒకవేళ మనకి నది ప్రవహిస్తూ నది క్రమక్షయం ఎరోషన్ జరుపుకుంటూ కొంత దూరం వెళ్ళాక నది తను ఎరోషన్ చేసినటువంటి పదార్థాలను ఒక ప్రాంతంలో డిపాజిట్ చేసింది అనుకోండి, ఈ ప్లేన్ ఏర్పడుతుంది. ఆ ప్లేన్ డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్. అయితే ఇది దేని వల్ల ఏర్పడింది, నది వల్ల ఏర్పడింది. కాబట్టి ఇటువంటి ల్యాండ్ ఫామ్ని మనము రివర్ డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్ అంటాం, నదీ నిక్షేపిత మైదానం అంటాము, రివర్ డిపాజిషన్ ల్యాండ్ ఫామ్స్. సో ఇందాక సమ్వన్ టోల్డ్ గంగా డెల్ట్, గంగా ప్లెయిన్స్ అని. మన గంగా ప్లెయిన్స్ చూసుకున్నట్లయితే గంగా ఇక్కడో హిమాలయ పర్వతాల నుంచి ప్రవహిస్తున్న సమయంలో వాటితో పాటు అనేకమైన పదార్థాలను తీసుకువెళ్ళి మన ఉత్తర భారతదేశంలో హిమాలయాల క్రింద మనకు అది నిక్షేపితం చేస్తుంది. ఆ నిక్షేపితం చేయడం వల్ల అక్కడంతా ఒక మైదాన ప్రాంతంలాగా ఏర్పడుతుంది. కాబట్టి అది మనకి రివర్ డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్, నదీ నిక్షేపిత మైదానాలు. ఇది మనం ఇండియన్ జాగ్రఫీ చూసినప్పుడు క్లియర్గా చూస్తాం. దాంట్లో రకాలు మళ్ళీ ఉంటాయి, బంగారు తెర, ఇవన్నీ మనం కాదరావు తర్వాత చూస్తాం ఇండియన్ జాగ్రఫీ. ఇక్కడ మనకి ఫిజికల్ జాగ్రఫీ పరంగా మాట్లాడాల్సింది ఏంటంటే డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్లో ఒకవేళ రివర్ డిపాజిషన్ చేయడం వల్ల ఏర్పడిన ప్లెయిన్స్ని మనము రివర్ డిపాజిషనల్ ప్లెయిన్స్ అంటామండి, రివర్ డిపాజిషనల్ ప్లెయిన్స్. ఒకవేళ గాలి గనక క్రమక్షయం ఎరోషన్ జరుపుతూ కొంత దూరంలో ఎక్కడన్నా ఆ పదార్థాలను నిక్షేపితం చేసి ఒక మైదానం ఏర్పాటు చేస్తే వాటిని మనము పవన నిక్షేపిత మైదానాలు అంటాము. వాటినే మనము విండ్ డిపాజిషన్ ప్లెయిన్స్ అని అంటాము, విండ్ డిపాజిషన్ ప్లెయిన్స్. ఒకవేళ గనక స్నో, హిమనీ నది క్రమక్షయం జరిపించి కొంత దూరంలో ఎక్కడన్నా మనకి డిపాజిషన్ చేస్తే దాన్నే మనము స్నో డిపాజిషన్ ప్లెయిన్స్ అంటాం. సో ఏ బాహ్య శక్తి వల్ల ఈ యొక్క నిక్షేపిత మైదానం ఏర్పడిందో ఆ పేరుతో పిలుస్తాం, స్నో డిపాజిషన్ ప్లెయిన్ అని మనము చెప్తాము. కాబట్టి ఈ పాయింట్స్ ఇది నేర్చుకోండి. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అడుగుతుంటాడండి పాయింట్స్. రమ్య గారు అడుగుతున్నారు, ఎరోషన్కి డిపాజిషన్కి డిఫరెన్స్ ఏంటి సార్ అని. సింపుల్ అండి, కంప్లీట్లీ ఆపోజిట్ రిలేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎరోషన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్వతం ఉందనుకోండి, ఈ పర్వతం మీద కంటిన్యూస్గా గాలి లక్షల సంవత్సరాలు ఉందనుకోండి, ఈ పదార్థాలను ఏం చేస్తుంది, గాలి మెల్లగా తీసుకుపోతూ ఈ రకంగా తయారు చేస్తుంది అనమాట ఆ పర్వతంని లక్షల సంవత్సరాలకి. అయితే ఇక్కడ మనకి గాలి ఈ పదార్థాలను తీసుకొని వెళ్ళి అట్లాగే వెళ్ళిపోదు కదండి, ఎక్కడికో దగ్గరికి అవి ఎక్కడో భూమిపైన నిక్షేపితం చేస్తుంది కదా ఆ పదార్థాలన్నింటినీ. సో ఈ ప్రాంతంలో నిక్షేపితం చేసింది అనుకోండి మొత్తంగా. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆ పదార్థాలని ఈ క్రమక్షయ శక్తులు
నిక్షేపితం చేస్తున్నాయి, అంటే డిపాజిట్ చేస్తున్నాయి. అక్కడ డిపాజిట్ చేయడం వల్ల ఏర్పడిన మైదానాలని మనము డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్ ప్లెయిన్స్ అంటాం. సో ఎరోజన్ అంటే పదార్థాలని తీసివేయడం అండి. ఒక వస్తువు నుంచి వాటిలో ఉన్న పదార్థాలను క్రమక్షయం చేసుకుంటూ తీసేస్తూ పోతుంటే దాన్ని ఎరోజన్ అంటాం. కొట్టుకొని పోతుంటే దాంట్లో ఉన్న పదార్థాలు, ఆ కొట్టుకొని పోయిన పదార్థాలు ఒక దగ్గర అక్యూములేట్ అవుతాయి, నిక్షేపితం అవుతాయి, అది డిపాజిషన్ అంటాం. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్స్ గురించి ఫ్రీక్వెంట్గా అడుగుతాను నేను ఎగ్జామినేషన్స్లో. సో నేను మీకు ఆ లిస్ట్ ఇస్తాను, అది ఆ ఏ కంట్రీలో ఉంటుంది అట్లాంటి పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో మీకు దీని మీద ఈ రకమైన ప్రశ్నలు ఎక్కువగా అడిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి. సో మనకి ముఖ్యంగా మనం చూసుకుంటే ల్యాండ్ ఫామ్స్ చూసుకుంటే మనకి ఇండో గ్యాంజెటిక్ ప్లేన్ అంటే తెలుసు, గంగా ప్లేన్ అంటే ఎక్కడ ఉంటుందో ఆబ్వియస్లీ మనకి ఇండియన్ మోస్ట్లీ తెలుసు. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లానోస్ అని ఉంటాయండి. ఈ లానోస్ అనేది ఒక ప్లేన్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం చూస్తుంది బేసికలీ టాపిక్ పేరు ఏంటి అంటే ఇంపార్టెంట్ ప్లేన్స్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో ముఖ్యమైన మైదాన ప్రాంతానాలు, ఇంపార్టెంట్ ప్లేన్స్ అనమాట. అందులో మనకి లానోస్ ప్లేన్స్ అనేది చూస్తే ఏ దేశంలో ఉంటుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనకి, ఎందుకంటే అదే ఎగ్జామినేషన్లో అడుగుతాడు. లానోస్ మైదాన ప్రాంతాలు ఏ దేశంలో మనకంటే ఎక్కడ ఉంటాయి అని అడుగుతాడు. ఇది మనకి సౌత్ అమెరికాలో వివిధ దేశాల్లో లొకేట్ అయి ఉంటుంది, అర్జెంటీనా ప్రాంతాలన్నింటిలో. కాబట్టి మనకి కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక దేశం మనకు సౌత్ అమెరికాలో ఇవి ఉన్నాయి అని చెప్పడం కరెక్ట్. ఇది ముఖ్యంగా అర్జెంటీనా ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఏవి లానోస్ మైదానాలు. నెక్స్ట్ మనకి మైదానాల్లో చూసుకుంటే లొంబార్డీ మైదానాలు కూడా ఇంపార్టెంట్. లొంబార్డీ మైదానాలు, ఈ లొంబార్డీ మైదానాలు మనకి ఎక్కడ ఉంటాయి అంటే ఇటలీలో ఉంటాయి. ఈ లొంబార్డీ మైదానాలు వాళ్ళు దేనివల్ల ఏర్పడ్డాయి అంటే మనకి పో అనే నది ఉంటుందండి, రివర్ పో, ఆ నది పేరు పో అనమాట. పో అనే నది మనకి మైదాన ప్రాంతాలను ఏర్పాటు చేస్తుంది, దాన్ని లొంబార్డీ మైదాన ప్రాంతం అని అంటాము. నెక్స్ట్ మనకి సౌత్ అమెరికాలోనే పంపాస్ నది మైదాన ప్రాంతం ఉంటుంది. పంపాస్ మైదాన ప్రాంతం ఎక్కడ అంటే సౌత్ అమెరికా. నెక్స్ట్ మనకి సెల్వాస్ మైదాన ప్రాంతాలను ఉంటాయి. సెల్వాస్ అంటే ఎక్కడ ముఖ్యంగా మనకి ఇది కూడా సౌత్ అమెరికా, అమెజాన్ బేసిన్ అనమాట. అమెజాన్ నది ఏర్పాటు చేస్తుంది సెల్వాస్ని. ఇంకా మనకి స్టెప్పీస్ అని ఉంటుంది, ఇది కూడా ఇంపార్టెంట్. స్టెప్పీస్ అనగానే మీకు గుర్తు రావాల్సిన పేరు రష్యా అనమాట. రష్యాలో మైదాన ప్రాంతం స్టెప్పీస్. నెక్స్ట్ తండ్రాస్ అనే మైదాన ప్రాంతాలు ఉంటాయి. తండ్రాస్ అంటే ముఖ్యంగా పోలార్ రీజియన్స్, అంటే పోల్స్ ఉంటాయి కదండి, నార్త్ పోల్ సౌత్ పోల్, ఆ దగ్గరలో ఉన్న మంచు ప్రాంతాల్లో ఉన్నటువంటి మైదాన ప్రాంతాలను తంద్రాస్ అని అంటాము. వీటితో పాటు మనకి పంపాస్ అనే మైదాన ప్రాంతాలు ఉంటాయి. పంపాస్ మైదాన ప్రాంతాలు ఎక్కడ అంటే బ్రెజిల్ అనమాట, బాగా ఫేమస్ ఇవి కూడా. నెక్స్ట్ మనకి వెల్డ్స్ అని ఉంటాయి. ఇవి ఎక్కడ ఉన్నాయంటే వెల్డ్స్ ఇన్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి, సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ మనకి డౌన్స్ అనే మైదాన ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ గడ్డి కూడా బాగా మొలుస్తుంటుంది అనమాట, అందుకని వీటిని గడ్డి మైదాన ప్రాంతాలు, గడ్డి ప్రదేశాలు అని కూడా అంటారు. డౌన్స్ ఎక్కడ అంటే ఆస్ట్రేలియా, గడ్డి ప్రాంతాలు ఇవి, గ్రాస్ ల్యాండ్స్ డౌన్స్. మనకి ప్రైరీస్ అనే ప్లెయిన్స్, గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. ఎక్కడ అంటే నార్త్ అమెరికాలో ఉంటాయి. సవన్నా గ్రాస్ ల్యాండ్, సవన్నా ప్లెయిన్స్ ఇంపార్టెంట్ ఎక్కడ అంటే నార్త్ ఆఫ్రికాలో, ఉత్తర ఆఫ్రికాలో సవన్నాస్ ఫేమస్. పార్క్ ల్యాండ్స్ అనే మైదాన ప్రాంతాలు కూడా మనకి ఆఫ్రికాలో ఉంటాయి, ముఖ్యంగా తూర్పు ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికాలో ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. సో దీంతో మనకి ముఖ్యమైన మైదాన ప్రాంతాలు కూడా చూసాం. దీంతో మనకు కంప్లీట్ అయిందండి మైదాన ప్రాంతాల టాపిక్. నెక్స్ట్ క్లాస్లో మనము టెర్షరీ ల్యాండ్ ఫామ్స్లోకి వెళ్ళిపోదాం. షార్ప్గా మనం 11 o'clockకి పాలిటీ క్లాస్లో కలుసుకుందామండి. పాలిటీలో మనం ప్రెసిడెంట్ గురించి చూస్తున్నాం కాబట్టి ప్రెసిడెంట్ గురించి రిమైనింగ్ టాపిక్స్ అనేది మనము కంప్లీట్ చేస్తూ ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టుడే జీజీబీ బిడ్ బ్యాంక్ 673 ఆన్సర్ అంటున్నారు. చూస్తానండి ఒకసారి, 673 క్వశ్చన్ అంటే ఏంటో చూడాలి కాబట్టి ప్రవీణ్ గారు అడుగుతున్నారు, ఒకసారి చూసి నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. మనం 11 o'clockకి కలుసుకుందాం పాలిటీ క్లాస్లో. దీంతో మనకి సెకండరీ ల్యాండ్ ఫామ్స్ కంప్లీట్ అయినాయండి. మనం నెక్స్ట్ టెర్షరీ ల్యాండ్ ఫామ్స్కి వెళ్ళిపోతాం నెక్స్ట్ క్లాస్లో. ఇవన్నీ రివైజ్ చేసేయండి.